ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీలో ఎంతోమంది మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. అలాగే కొంతమంది తమ వంతుగా ఇలాంటి మంచి వాక్యం అనేక మంది వినాలి అని వారి బంధువులకు, స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్నారు. అలాగే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. అలాగే వారి వంతుగా వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఖచ్చితంగా త్వరలోనే మీ ప్రతి ప్రార్థనను దేవుడు జవాబు ఇవ్వటం మీరు కన్నులారా చూడగలుగుతారు. మంచిది ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 130వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యాత్రా కీర్తనగా ఈ కీర్తన కూడా వ్రాయబడుతూ ఉంది. 134వ కీర్తన వరకు ఈ కీర్తనలన్నీ కూడా యాత్రా కీర్తనలు. ప్రియులారా, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రియులారా, ఈ మొట్టమొదటి వచనంలో భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే, యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. 129వ కీర్తన మొత్తం కూడా ఎంత శ్రమలో ఎంత బాధలో తనున్నాడో అది చెప్తూ వచ్చాడు. ఈ 130వ కీర్తన కూడా అక్కడి నుండి ఒక నిరీక్షణ తనకు కలుగుతున్నట్లుగా ఈ కీర్తన చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ యాత్రా కీర్తనకి సందర్భాన్ని నేను మీకు ముందు కీర్తనలో చెప్పాను. ఇశ్రాయేల్ ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్న పండగ దినాలు జరిగేటప్పుడు వారు యెరూషలేముకు రావాలి. యెరూషలేములో మందిరం దగ్గరికి రావాలి. వారు యెరూషలేం పట్టణానికి వచ్చేటప్పుడంట కొండలు ఎక్కుతూ రావాలి. అంటే ఎత్తైన స్థలానికి రావాలి. యెరూషలేం పట్టణం ఎత్తైన స్థలములో ఉంది అన్నట్లుగా చెప్పబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కుతూ రావాలి. అందుకే ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అని కూడా భక్తుడు పాడుకుంటూ యాత్ర కీర్తనలో వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను అంటే క్రింద భాగంలో కృంగిపోయి పైకి చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన కన్నులు ఎవరు తట్టెత్తాలి? దేవుని తట్టెత్తాలి. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. నువ్వు ఏ స్థితిలో నలిగిపోతున్నా, ఏ స్థితిలో కృంగిపోతున్నా వెంటనే నీ కళ్ళు ఎవరు తట్టెత్తాలంటే ఈ భూలోకంలో ఉన్న ఎవ్వరి వైపు కాదు, ఆకాశం అందున్న దేవుని వైపు మన కళ్ళు ఎత్తాలి. వెంటనే దేవుని వైపు చూస్తూ ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను కనికరించు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియులారా, ప్రభు వైపు ఎప్పుడైతే మనం కన్నులు ఎత్తుతామో ఖచ్చితంగా దేవుని వద్ద మనకు సహాయం దొరుకుతుంది. భూలోకంలో ఉండి మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఒక పొగలాగా దేవుని సన్నిధికి బలిపీఠం దగ్గరికి వెళ్తుంది. ప్రభు ఖచ్చితంగా మనకు జవాబిస్తారు. ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. అగాధ స్థలము అంటే చీకటితో నింపబడిన స్థలం, లేక బాధతో నింపబడిన స్థలం, లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి స్థలం, ఒంటరిగా ఉన్నటువంటి స్థలం. ప్రియులారా, ఈ లోకంలో కూడా మనుషులు చాలామంది బాధలు అనుభవిస్తున్న వారున్నారు, శ్రమలు అనుభవిస్తున్న వారున్నారు, చీకటి లాంటి దినాలు అనుభవిస్తున్న వారున్నారు, ఒంటరితనముతో కుమిలిపోతున్న వారు ఉన్నారు. ప్రియులారా, అనేక రీతులుగా ఎవ్వరు మాకు లేరు, దిక్కు లేరు, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని నలిగిపోతున్న వారు ఉన్నారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే అగాధ స్థలములలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇలాంటి వారికి ఒక వ్యక్తి కావాలి, నేనున్నాను అని చెప్పే వ్యక్తి కావాలి, నేను చూసుకుంటాను, నేనున్నాను అని చెప్పే వ్యక్తి కావాలి. అలా చెప్పగలిగింది దేవుడు ఒక్కడే. ప్రియులారా, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచ్చు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడుతున్నమాట. ప్రియులారా, అగాధ స్థలంలో నువ్వున్నా
అక్కడ నుండి పైకి లేవనెత్తే దేవుడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఈ భక్తుడు అగాధ స్థలంలో ఉండి ఈయన చేస్తున్న పని ఏంటంటే, కృంగిపోయి ఏడుస్తూ అలా కూర్చొని ఇంకా అయిపోయింది నా బతుకు అని చెప్పేసి అలా దిగులు పట్టలేదు, కానీ ఈయన ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత సమస్యలో నువ్వు ఉన్నా, ఎంత బాధలో నువ్వు ఉన్నా, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత ఒంటరితనంలో నలిగిపోతున్నా, ఎంత అప్పుల్లో నువ్వు ఉన్నా, ఎంత రోగం ముదిరిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించు. ఏ స్థితినైనా దేవుడు మార్చగలిగిన దేవుడు, ఏ స్థితిలో నుండైనా దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. ప్రియులారా, మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ వద్దకు వస్తాడు, నిన్ను పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, బాధలు రాగానే, కష్టాలు రాగానే కృంగిపోయి ప్రార్థన చేయటం మానేస్తారు. అంటే నువ్వు పడి ఉన్న స్థితిలోనే ఉంటావా, లేక లేచే అనుభవం కోసం, సహాయం కోసం మొరపెడతావా? అజ్ఞాని ఏం చేస్తాడంటే పడి ఉన్న చోట అలాగే పడిపోతాడు, అయిపోయింది అనుకోని. నిజంగా కొంతమంది ప్రియులారా, వాళ్ళ చేసే ఆ బిహేవియర్ నిజంగా భలే విచిత్రంగా ఉంటుంది. ఏదన్నా ఒకరోజు ఒక వ్యక్తి నేను చూశానండి, మామూలుగా నడుచుకుంటా వస్తున్నాడు, కాలుకి ఎదురు రాయి తగిలింది. రాయి తగిలేటప్పటికి ఆ రాయికి గోరు పగిలిపోయి రక్తం కారుతుంది. ఈ వ్యక్తికి ఆ కాల్ని తగులు 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 అని ఆ వేలు నా రాయికేసి కొడుతున్నాడు. నాకు అనిపించింది, ఇప్పుడు ఈయన వేలుతో రాయికేసి కొడితే ఈయన రక్తం పోయినంత మాత్రాన, ఈయన కాలు చిదురైపోయినంత మాత్రాన రాయికి ఏమన్నా నష్టమా? పోనీ వేలుకేమన్నా నష్టమా? నొప్పి ఎవరిది? బాధ ఎవరిది? కొంతమంది అజ్ఞానులండి, తగులు కొట్టు అని కొట్టుకుంటూ ఉంటారు. సెల్ఫ్ టార్చర్. ఎందుకో ఇదొక అజ్ఞానం, మనిషిలో ఉన్న మూర్ఖత్వానికి ఇదొక నిదర్శనం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు అట్లా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఒకసారి ఆలోచిస్తే ఎవరు అట్లా కొట్టరు. ఆ వ్యక్తి తనకు నొప్పి తగిలిందని ఆ నొప్పిలో, ఆ బాధలో ఏం చేస్తున్నాడు అర్థం కాక దాన్ని కొడుతున్నాడు అంతే. కొంతమంది అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు వాడుతూ ఉంటారు, పని చేయట్లేదు అనుకో, అది ఎందుకు పని చేయట్లేదో కారణం తెలుసుకొని దాన్ని రిపేర్ చేయించుకుంటే పని చేస్తుంది. పని చేయట్లేదని పట్ట కొట్టేస్తారు. దాన్ని ఏమంటారు? అజ్ఞానం కదండి. అప్పుడు ఏమైంది? ఇది పగిలిపోతే ఇంకేమైంది? ఎందుకు పనికి రాకుండా పోయిద్ది. ప్రియులారా, మనం మొరపెట్టేది, ప్రార్థన చేసేది కావాలి, జ్ఞానం కావాలి, అంతేగాని ఇలాంటి మూర్ఖ పనులు కాదు. అలాగే మానవ జీవితంలో కూడా ఏదైనా బాగులేని స్థితిలో ఉంటే, ఏదైనా కృంగిపోయిన స్థితిలో ఉంటే, ఏదైనా నిన్ను బాధిస్తుంటే, నువ్వు నలిగిపోతున్న సమస్య ఏదైనా ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటి? కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను లేవనెత్తు. ఇలా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, 2వ వచనం, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. దేవుని బతిమలాడుకోవాలి. ఈ కీర్తనల గ్రంథం మొత్తం కానీ మీరు గమనిస్తే, భక్తుడు తన సమస్యలో, తన కష్టంలో ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తాడంటే, శ్రమలు పెరిగే కొంది ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తాడు, బాధలు పెరిగే కొంది ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాకు సహాయం చేయ. నువ్వు సహాయం చెప్తే ఎవరు చేస్తారు నాయన? నువ్వు కాబట్టి ఇంకా నాకు దిక్కేవురయ్యా. నా ఆర్తధ్వని విను, నా గుండెల్లోంచి వస్తున్న నా కన్నీరు వినయ్యా, నా బాధ చూడయ్యా, నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయ్యా. ఏడుస్తున్నాడండి. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రియులారా, అంతే, కన్నీరు గర్చి ప్రార్థన చేయాలి. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను. సమస్య నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదా? ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నేను నీతో మాట్లాడతాను, నేను నీకు బయలుపరుస్తాను. దేవుడు మాట్లాడతాడండి. ప్రియులారా, పట్టుదలతో ప్రార్థన చేయండి. మన ప్రభు మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథం అంతా మనం గమనిస్తే యెహోవా మాటలాడుచున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్ని చోట్ల వ్రాయబడిందండి బైబిల్లో? మాట్లాడుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. నీతో మాట్లాడతాడు దేవుడు, నీకు బయలుపరుస్తాడు, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. దిగులు పడటం ఆపేయండి, కృంగిపోవటం ఆపేయండి, నిరాశ చెందటం ఆపేయండి, ప్రార్థన చేయటం ప్రారంభించండి. మీరు ప్రార్థన చేస్తుండగా మీరున్న స్థితి నుండి దేవుడు మిమ్మల్ని పట్టుకుని పైకి లేవనెత్తుతాడు. నువ్వు చీకట్లో ఉంటే అక్కడికి వెలుగుని దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే చెయ్యి చాపి పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. పేతురు యేసు ప్రభుతో పాటు సముద్రంలో నడుస్తున్నాడు. పేతురు గాలిని, అలలను చూసి భయపడి
మునిగిపోవటం ప్రారంభించాడు. మునిగిపోతున్నప్పుడు పేతురు చేసిన ఒక పని ఏంటంటే కేకలు వేశాడు, ప్రభువా రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. కేకలు వేశాడు. కేకలు వేయగానే ప్రభు వెంటనే చేయి చాపి పేతురుని పట్టుకొని ఎక్కడ మునిగిపోతున్నాడు అక్కడే లేవనెత్తి అని నిలబెట్టాడు. ఇప్పుడు ప్రభు ముందు నడుస్తున్నాడు, పేతురు వెనక నడుస్తున్నాడు. ఇప్పుడు పేతురులో ఏ భయం లేదు. ప్రభుని చూస్తూ చక్కగా మరలా సముద్రం మీద నడుచుకుంటూ ధ్వని ఎక్కేశాడు. ప్రియులారా, మునిగిపోవటం తప్పు కాదు కానీ కేకలు వేయకపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు కానీ ప్రార్థన చేయకపోవటం తప్పు. సమస్యలో పడటం తప్పు కాదు. అజ్ఞానంతో నువ్వు ఒకవేళ మోసపోయి ఉండొచ్చు, అజ్ఞానంతో ఒకవేళ నష్టపోయి ఉండొచ్చు, తప్పు లేదు. అయితే ప్రార్థన చేయి, ప్రభు నిన్ను ఆ స్థితి నుండి లేవనెత్తుతాడు, ప్రభు నిన్ను ఆ స్థితి నుండి విడిపిస్తాడు. అజ్ఞానంతో చేసే పని ఏంటంటే అయిపోయింది, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, నీ ఏడుస్తూ ఉంటారు. సంవత్సరం రోజులు ఏడు వట్ట, నువ్వు పోయినవి వస్తాయా? 10 ఏళ్ళు ఏడు పోని, నువ్వు పోయినవి వస్తాయా? నేను మోసం చేసినట్టు అమ్మ తప్పు అయిపోయింది, మోసం చేసాను తీసుకో అంటాడా? కొంతమంది దుర్మార్గులు ప్రియులారా, వాళ్ళు మోసం చేస్తారు. అది వాళ్ళ స్వభావం. మన దేవుని స్వభావం ఏంటో తెలుసా? వాళ్ళని వదిలేయి, క్షమించేయి, వదిలేసేయి, ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ప్రార్థన చేయకపోవటమే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. మోసపోవటం తప్పు కాదు, పోగొట్టుకున్నది తప్పు కాదు, పోగొట్టుకున్నది తప్పు కాదు. వాళ్ళు మోసం చేశారు, వాళ్ళ కర్మ. దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువ ఎత్తుకు లేపుతాడు. ప్రార్థన చేయి, ప్రభు నన్ను ఆశీర్వదించు. ఈ చిన్న నేను పట్టించుకోకూడదు, నన్ను లేవనెత్తు నాయన. ఇలాంటి వాటి కోసం నేను బాధపడకూడదు, ఇలాంటి వాటి వైపు నేను చూడకూడదు, ఇలాంటి వాటిని నేను లెక్క కూడా చేయకూడదు. ఆ స్థితికి నన్ను లేవనెత్తు ప్రభా. వాడికి అంత భిక్ష వేసాను అనే స్థితికి నన్ను లేవనెత్తు. అది రోషంతో కూడిన ప్రార్థన. అది అలా చేయాలి. అంతేగాని ప్రభా వాడు మోసం చేశాడు ప్రభా, వాడిని కొట్టి, వాడి పళ్ళు రాలగొట్టి, వాడిని పట్టుకొని ఏడ్చుకొచ్చి, వాడి డబ్బులు మొత్తం నా ఎదుట కక్కేలా చేయి. ఏంటి పిల్ల చేష్టలు, ఏంటి ప్రార్థనలో? దేవుడు ఇప్పుడు రౌడీజం చేయాలా? వాడి దగ్గరికి పోయి ఏంట్రా మా అబ్బాయి తీసుకుని అని చెప్పేసి కొట్టి వాడి దగ్గరికి తేవాలా? లేదు. పరిశుద్ధుడు దేవుడు. దేవుని స్వభావం ఏంటంటే పో, పై వస్త్రం తీసుకొని పోతే వాడిని పిలిచి అంగీ కూడా ఇచ్చేయి, పో తీసుకొని పో, అంతేగాని ప్రియులరా, మన దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా ఏం చేయడు. నువ్వు ఒకటి పోగొట్టుకుంటే 4 ఇస్తాడు. యోబు ఆస్తిని అమాలేకీయులు దొంగతనం చేశారు, ఇంకొంతమంది శత్రువులు వచ్చి దొంగతనం చేశారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి అవన్నీ తీసుకొచ్చి యోబుకి ఇచ్చారా? బైబిల్ అలా లేదు. దేవుడు యోబుకి మరొక దారిలో ఇచ్చాడు, బట్ పోయిన వాటికంటే 2 ఇచ్చాడు. ఇది దేవుని మార్గం. అందుకే వాక్యాన్ని చదవండి అమ్మా. నేను పదే చెప్పేది అందుకే. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకు జ్ఞానం వస్తుంది. బైబిల్ ధ్యానిస్తే మీకు ఆత్మ సంబంధమైన మార్గం తెలుస్తుంది, దేవుని మనస్సు తెలుస్తుంది. తద్వారా దేవుని యొద్ద నుండి పొందుకుంటారు. ఒక విశ్వాసి తను చేయాల్సిన పని ఏంటంటే ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెట్టి దేవుని యొద్ద నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని లోకం నుండి పొందుకోవాలని మాత్రం ప్రయత్నం చేయదు. కొంతమంది అజ్ఞానంగా ఎలా ఉంటుందంటే ప్రార్థన లోకంలో నుండి దేవుడు ఇవ్వాలని కోరుకుంటారు. అంటే వీళ్ళు ఒక మార్గాన్ని ఏదో చూస్ చేసుకున్నారు మనసులో, ఆ దారిలోనే దేవుడు రావాలి. అసలు అది దేవుడు వచ్చే దారే కాదా? అది పరిశుద్ధ మార్గమా కాదా? ఈ జ్ఞానం మనకు ఉండద్దా? పరిశుద్ధ మార్గం అయితే దేవుడే వస్తాడు, నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదే. అంతే ప్రియులారా. కాబట్టి మన పని అంతవరకు అంటే ప్రార్థన చేయటం. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు. ప్రియులారా, పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభు చెప్పిన ఒకే ఒక్క మాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నడుస్తున్నావు కదా, నడు. ఎందుకు భయపడటం? ఎందుకు ఆలోచించటం? ఎందుకు దిగులు పడటం? ఎందుకు సందేహపడటం? అనుమానం ఎందుకు? నీకు అనుమానం? నడుచుకుంటా వెళ్ళు, నీ దారిలో నువ్వురా, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పనా? సముద్రం మీద నీళ్ల మీద పేతురుని ఇక్కడ నడిపిస్తుంది దేవుడు, పేతురు కాదు. పేతురు శక్తి కాదు, పేతురు భక్తి కాదు. యేసు ప్రభువారే శక్తినిస్తున్నాడు నడవటానికి, బలపరిచి నడిపిస్తున్నాడు. జస్ట్ దేవుని మీద ఆధారపడి గమ్మున అలా వెళ్ళిపోవచ్చు కదా. మధ్యలో ఈ గాలిని చూసి, ఈ తుఫాన్ని చూసి అమ్మో అని భయపడ్డాడంటే అప్పటి వరకేమో దేవుని శక్తి వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ నడిచాడు. ఇప్పుడేమో ఒకసారి తన వైపు తాను చూసుకొని తన శక్తి వైపు చూసుకొని భయపడి మునిగిపోసాగాడు. ఏ వ్యక్తి అయినా అంతే. నీ వైపు నువ్వు చూసుకుంటే నీకు వచ్చేది భయమే, నువ్వు దేవుని వైపు చూస్తే నీకు వచ్చేది ధైర్యమే. అందుకే ప్రార్థన చేయటం నేర్చుకోండి. జయించలేని సమస్య అంటూ ఏది లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు?
నిజంగా ప్రియులారా, కొంతమందికి ఎందుకో కొన్నిసార్లు మేమంత పరిశుద్ధులం కాదండి, మా ప్రార్థన కంటే మీ ప్రార్థన దేవుడు ఎక్కువ వింటాడండి, అందుకని మీరు ప్రార్థన చేయండి అని వీళ్ళు సేవకుల చుట్టూ తిరుగుతుంటారు. లేకపోతే కాస్త కోస్త కొంచెం భక్తి పరులు అని వీళ్ళకి అనిపించిన వాళ్ళందరూ చుట్టూ తిరుగుతుంటారు. అయ్యో, అంత అజ్ఞానం ఇంకోటి లేదు. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, నువ్వు దోషాలు చూస్తావా? నీ దగ్గరికి వచ్చాడు ఎవరైనా ఒక వ్యక్తి, ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. రాయ్, నువ్వు పలానా దొంగవి, నువ్వు పలానా వ్యభిచారివి, నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తావా? నువ్వు అలా కానీ కనిపెట్టి చూస్తే ఎవడు నీ ఎదుట నిలవగలడయ్యా? ఎవరయ్యా? ఏ పాపము నాలో లేదు అని చెప్పగలిగిన మానవుడు భూమి మీద ఎవరయ్యా? నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే దేవుడు కాదు, దోషాలు కనిపెట్టి చూడండి దేవుడు. అసలు దేవుడు వాటిని కప్పేస్తాడు. దేవుడు మనం చూస్తే ఎలా చూస్తాడు చెప్పిన? పరిశుద్ధుడిగా చూస్తాడు. నిన్ను కూడా నువ్వు అలాగే చూసుకో. అయితే పాపం చేయకుండా మాకు కూడా చూసుకో. దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే పరిశుద్ధుడు. నా బిడ్డ పాపం చేయడం. మనం పరిశుద్ధుడు అన్నదే పట్టుకొని మనం ఎన్ని చేసినా దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా చూస్తాడని అట్లాంటి అతి తెలివితేటలు ప్రదర్శించకూడదు, తప్పది. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వు పాపం చేయవని దేవుడు నిన్ను నమ్మాడు. అలాగే సాగిపో, అలాగే ఆత్మీయ జీవితంలో కొనసాగు. అంతే. నీ నమ్మకత్వాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు నిన్ను నమ్మాడు, మోసం చేయకూడదు దేవుణ్ణి. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధిగా చూస్తున్నాడు, పరిశుద్ధిగా మనం చూసుకోవాలి. దేవుడు దోషాలు చూసే దేవుడు కాదు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఒక విశ్వాసి బాధ్యత. అందుకే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు దేవుడు కార్యం చేసేంత వరకు దేవుని బతిమలాడుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుడు ఎవ్వరిలో కూడా లోపాలు చూడడు, కానీ దేవుడు క్షమిస్తాడు. అది దేవుని క్యారెక్టర్. ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమం చూస్తున్న నిన్ను దేవుడు తన యొద్దకు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయాలి, పరిశుద్ధుడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఆయన యందు భయభక్తులు నిలుపాలట. అందుకోసం దేవుడు క్షమిస్తున్నాడు మన పాపాన్ని. అంటే భయభక్తులు కలిగి ఇకెన్నడూ దేవునికి ఇష్టం లేని మనం చేయకుండా ఉండునట్లు అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని ఆ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి ఈ లోకంలో జీవించిన కాలంలో కొంతమందితో ఆయన చెప్పిన మాట, మరి ఎక్కువ కీడు కలగకుండునట్లు ఇకను వెళ్ళి పాపము చేయకు. ఎప్పటివరకు నువ్వు చేసిన నేను క్షమించేస్తున్నాను, తీసేస్తున్నాను. పాపాలు క్షమించడానికి నాకు భూమి మీద అధికారం ఉంది. యేసు ప్రభు చక్కగా చెప్పిన మాటలు అవి. ఇక నుంచి నువ్వు ఏ పాపం చేయకు, అంతే. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా దేవుని దగ్గర మనకేం దొరుకుతుంది అంటే క్షమాపణ దొరుకుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి రా, నీ ప్రతి పాపం ఒప్పుకో, పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకో, తిరిగి నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు కడతాడు. తిరిగి నీ ప్రార్థనా జీవితం, తిరిగి నీ ఆత్మీయ జీవితం కట్టుకో, దేవునిలో బలం పొందుకో, అంతే. 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ భక్తుడు దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది ఆయన కోసం. ఎంత ఎదురు చూస్తుందో. మన ప్రాణం పెట్టుకొని ఉంటాం కొంతమంది మీద కదండి. బైబిల్లో మనం చూస్తే యాకోబు అంట బెంజమిన్ మీద, చివరి పుట్టిన కొడుకు మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాయంట, అంతే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద అలా ప్రాణంగా అంత ప్రేమిస్తూ ఉంటారు, ప్రాణం పెట్టుకొని ఉంటారట. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని చూడండి ఉండలేరు, వాళ్ళతో మాట్లాడండి ఉండలేరు, అంతే. ఒకవేళ వాళ్ళకి కానీ ఏదన్నా అయింది అంటే వీళ్ళ గుండె బ్రద్దలైపోద్ది, అంతే. చిన్న దెబ్బ కూడా వాళ్ళకి తగిలితే వీళ్ళు తట్టుకోలేరు. కొంచెం బాగాలేక వాళ్ళు కానీ తలనొప్పి కానీ జ్వరంతో కానీ మంచంలో పడుకుంటే వీళ్ళ ప్రాణం విలవిల్లాడిపోతుంటుంది. ఏంటంటే ఇది వీళ్ళ ప్రాణం వాళ్ళ మీద పెట్టుకొని ఉన్నారు. ప్రియులారా, ఈడ ఈ భక్తుడి ప్రాణం దేని మీద పెట్టుకున్నాడు తెలుసా? దేవుని మీద పెట్టుకున్నాడు. మనందరం మన ప్రాణం ఎవరి మీద పెట్టాలో తెలుసా? ఆ మనిషి మీద, ఈ మనిషి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కాదు, దేవుని మీద పెట్టడం నేర్చుకోవాలి. మన ప్రాణం దేవునితో ముడివేయబడి ఉండాలి, అంతే. ఈడ భక్తుడు అన్నాడు, యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుడు ఒక్క మాట చెప్తే చాలు, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను.
ప్రభు ఒక మాట చెప్పు చాలు, ఒక్క మాట బలుకు చాలు, నా జీవితం మారిపోద్ది అంతే. అంతే ప్రియులారా. యేసు ప్రభు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పక్షవారోగంతో బాధపడి ఆ బేతెస్తా కొన్నిటి దగ్గర పడి ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడు, ఒకే ఒక్క మాట, స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. ఆ మాట చాలు ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చేసింది, రోగం మొత్తం తొలగించేసింది, తన బ్రతుకును మార్చేసింది. తను చక్కగా స్వస్థ చిత్తుడై లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభు వారి యొక్క ఒక్క మాట ఎంతోమంది జీవితాలు మార్చేసింది. బైబిల్లో అనేకమైన కార్యాలు అలా ఉన్నాయి. ఒక శతాధిపతి వచ్చి అంటాడు, మాట మాత్రం సెలవేం, నా దాసుడు స్వస్థపరచబడను. నువ్వు నా ఇంట్లోకి వచ్చేంత యోగ్యత నాకు లేదు, కానీ ఒక్క మాట చెప్పు చాలు. ఆయన మాట చెప్తే చాలు. ఇక్కడ ఈ భక్తుడు అంటాడు, ప్రభువా నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, మరి దేవుని మాట నీకు కావాలా వద్దా? దేవుడు నీతో మాట్లాడా? ప్రభు నాతో మాట్లాడు అని ప్రభు సన్నిధిలో పట్టుదలతో కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం నేర్చుకున్నావా? దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? ఎన్ని రోజులు కనిపెట్టుకోవాలి? ఎంతసేపు కనిపెట్టుకోవాలి? ఈ రోజుల విశ్వాసులకి బహు తొందర ఎక్కువైపోయిందండి. ప్రార్థన చేయటం తొందరే, కార్యాలు జరగటం తొందరే. వీళ్ళు అడిగింది ఏదైనా ఎమ్మటే చేయాలి దేవుడు అంతే. ఒకవేళ వీళ్ళు అడిగింది కానీ దొరకలేదు అనుకో, ఓపికతో కనిపెట్టుకొని ఉండి దాన్ని పొందుకున్న దాకా పట్టుదలతో ప్రార్థన చేద్దాం అనే ఈ విశ్వాసం అయితే లేదు. ఇప్పుడు ఎట్టయిపోయారంటే ఏ ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు బ్రదర్, దీనికి అలవాటు పడిపోయారు. అంటే తేలిగ్గా తృణీకరించి మాట్లాడటానికి అలవాటు పడిపోయారు. అంతేగాని దేవుడు చేయనని నీకేమైనా చెప్పాడా? పోనీ ఏదన్నా ఆన్సర్ నీకు వచ్చిందా? చేయనని చెప్పలా దేవుడు, చేస్తానని చెప్పలా. అంటే ఇప్పుడు చెయ్యడు జరగదు అంటుంది ఎవరంటే వీళ్ళు. అంటే సొంత పెత్తనాలు. ఒక్క మాట చెప్పాలి, దేవుడు చెప్పింది కూడా వీళ్ళకి అక్కర్లా, వీళ్ళు చెప్పేస్తారు ఇంకంతే. దేవుడు చేయడు ఇట్టాడి. ప్రియులారా, అది చాలా తప్పు కదా. మనం ప్రార్థన చేయాలి ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. మన అవసరతలు, మన సమస్యలు దేవునితో చెప్పాలి. దేవుడు మాట్లాడేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి ప్రియులారా. 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. 2 సార్లు చెప్తున్నాడండి. కాపలా కాసే వ్యక్తి రాత్రంతా నిద్ర మేల్కొని ఉంటాడు, మెళకువగా ఉంటాడు. దేనికోసం కనిపెడతా అంటే తెల్లారితే తను విశ్రాంతిలోకి వెళ్తాడు, దానికోసం కనిపెడతాడు. ఈ వ్యక్తి ప్రభు కోసం అలా కనిపెడతాడంట. ప్రభువా నీ ద్వారా నాకు విశ్రాంతి దొరకాలి, నీ ద్వారా నాకు సమాధానం దొరకాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టేదానికంటే ఎక్కువగా దేవుడు మన నుంచి కోరేది ఎక్కువగా దేవుని కోసం ఎదురు చూడటం, ఎక్కువగా ప్రార్థన చేయటం, ఎక్కువగా వాక్యం చదవటం, ఎక్కువగా దేవునిని ప్రేమించటం. యేసుప్రభు అది అడిగాడు పేతుర్ని, పేతురు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే నీ తోటి వ్యక్తి కంటే ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీ కంటికి కనబడే వాళ్ళని తీసుకో, గంటల తరబడి ప్రార్థన చేసే వాళ్ళని తీసుకో. వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ఎందుకు బైబిల్ చదవకూడదు? వాళ్ళకంటే ఎక్కువగా ఎందుకు నువ్వు దేవునిని ప్రేమించకూడదు? వాళ్ళకంటే ఎక్కువగా ఎందుకు నువ్వు దేవుని కోసం నిలబడకూడదో? దేవుడు అడిగేది అదే. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ప్రియులారా, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఆయన కృప కలిగిన దేవుడు, ఎంతో జాలి కలిగిన దేవుడు. ప్రార్థన చేయండి, ప్రతి విషయం దేవుని దగ్గర బ్రతిమలాడండి, ప్రతి విషయం దేవుని పట్టుకొని బ్రతిమలాడండి. ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాకు సహాయం చేయి. దేవుని పట్టుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎంత అద్భుతమైన మాట. ఆయన సంపూర్ణ విమోచన కలగజేస్తాడు. ఒకవేళ నీలో ఏమైనా లోపాలు ఉంటే వాటన్నిటి క్షమించేస్తాడు, తుడిచివేస్తాడు, తీసివేస్తాడు. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచిస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ప్రతి పాపాన్ని దేవుడు క్షమించి ఏ లోపము లేని వ్యక్తిగా నేను చేసి, పరిశుద్ధుడిగా చేసి, ప్రార్థనాపరుడుగా చేసి, నేను తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని ప్రభు చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ప్రార్థనకు జవాబియ్యా, పట్టుదలతో ప్రార్థన చేయాలి. కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వే సమస్య చేత నలిగిపోతున్నావో, ఎంతకాలం నుండి నలిగిపోతున్నావో, అది అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందులో, అప్పుల బాధలో, లేక ఉద్యోగం లేని స్థితియో, వ్యాపారంలో అభివృద్ధి లేని స్థితియో, చదువులో ఎదగలేకపోవటమో, ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, నీ సమస్య మొత్తం ప్రభు పాదాల దగ్గర పెట్టి ఈరోజు నుంచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎబ్బేజ్ అలాగే ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు నా సరిహద్దు విశాలపరచాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను విస్తరింప చేయాలి. ఎబ్బేజ్ చేసిన ప్రార్థన. 1 దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం
10వ వచనంలో ఈ వాక్యం రాయబడుతూ ఉందండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఈ వాక్యం. మీరెందుకు అలా ప్రార్థన చేయకూడదు? ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, నువ్వు నా సరిహద్దును విశాలపరచాల్సిందే, నీ చేయి నాకు తోడుగా ఉండాల్సిందే, నన్ను ఆశీర్వదించయ్యా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా. ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని కూడా బలపరుస్తాడు, దీవిస్తాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. దాన్ని పొందుకోండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, ఎంతమంది మా ప్రియులు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. బిడ్డలందరినీ దర్శించండి. మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడే దేవుడు తండ్రి. ఇదేమో నీ వాక్యం ద్వారా ఎంతమంది బిడ్డలనైతే మీరు దర్శించారు, వారిలోని ప్రార్థనా జీవితాన్ని తిరిగి పురికొల్పండి నాయన. పట్టుదలతో ప్రార్థించే అనుభవానికి బిడ్డలు నడిపించండి. కార్యం చూసేంత వరకు మేము ప్రార్థన మానం, విడువక గోజాడుతూ ప్రార్థన చేస్తామనే అటువంటి పోరాటంతో కూడిన ప్రార్థన బిడ్డలకు దయచేయండి. బిడ్డలు మీరు తాకండి, ఆశీర్వదించండి, బలపరచండి యేసయ్య. తండ్రి, బలమైన ప్రార్థన ఆత్మ దయచేయండి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను నమ్మిన మాకును అసాధ్యమైనది ఏదీ లేదు. శక్తితో బలముతో ప్రార్థించే కృప మాకు అందరికీ దయచేయండి. ప్రభు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ మీద ఆశ పెట్టుకొని నీ వైపు చూసే కన్నులు దయచేయండి. కృంగి ఉన్న స్థితి నుండి లేవనెత్తండి. బలహీనలను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని తాకండి. యేసు నామములో స్వస్థపరచండి. ప్రతి బలహీనతను విడిపించండి యేసయ్య. సంతోషం, సమాధానం దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలందరికీ గర్భఫలం దయచేయండి అయ్యా. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి. త్వరలో బిడ్డల వివాహాలు జరగటానికి సహాయం చేయండి ఆయన. వారి కొరకు మీరు సిద్ధపరిచిన జీవిత భాగస్వామిని నడిపించండి. త్వరగా వీరి మ్యాచెస్ సెట్ అవ్వాలి. వీరి వివాహాలు ఘనంగా జరగాలి తండ్రి. నిన్ను ఆశ్రయించిన బిడ్డలను తలగా ఉంచావు, తోకగా ఉంచలేదు. పైవారిగా ఉంచావు, క్రింది వారిగా ఉంచలేదు. బిడ్డలు మీరు ఆశీర్వదించండి, ఘనపరచండి, దీవించండి అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి బలమైన ప్రార్థనాత్మతో బిడ్డలు నింపండి. మీరు వీరందరికీ తోడుని నడిపించండి. వీరందరూ మీరు ఆశీర్వదించండి. వీరి సరిహద్దులు విశాలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్లో దేవుని యొక్క వాక్యం, దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా మన జీవితాలు జరిగిస్తాడు. పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభు చేసే కార్యాలు నిశ్చయంగా మీరు చూడగలుగుతారు. మీ ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు మీకు జవాబిస్తాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి, జవాబు పొందండి. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడిన వారైతే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 111589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676, మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము